నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో నిరుపేదలకు ఉచితంగా మోకాల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేందుకు ₹1,00,00,000 విలువైన ఇంప్లాంట్లు, అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. దుర్గాప్రసాద్తో డాక్టర్ నరేంద్ర రెడ్డి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దశాబ్ద క్రితం జీజీహెచ్లో ఉచిత మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వారు వారి కుటుంబ సభ్యులతో బుధవారం జీజీహెచ్లో గల ఎంసీహెచ్ బ్లాక్లో సమావేశ మందిరంలో ముఖాముఖి కార్యక్రమం అత్యంత ఆనందోత్సవాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇచ్చిన స్ఫూర్తితో జీజీహెచ్లో ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 125 మందికి ఉచితంగా మోకాల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. దుర్గాప్రసాద్ విజ్ఞప్తి మేరకు నిరుపేదల కోసం మరో ₹1,00,00,000 విలువైన ఇంప్లాంట్లు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నతి ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. తానే స్వయంగా జీజీహెచ్కు వచ్చి ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తానని, ఈ అవకాశం తమకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న వారు చేస్తున్న నృత్యాలు, కోలాటాలు చూస్తుంటే చిన్ననాటి ఆనంద క్షణాలు గుర్తుకొస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి. అనిల్ బాబు, ప్రొఫెసర్లు డాక్టర్ ఏ. అజయ్, డాక్టర్ కె. శ్రీనివాసరావు, బిఎంఆర్ గ్రూప్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి దీప్తి రెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి ఉన్నతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీలు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. దానికి నేను ఉన్నతి ఫౌండేషన్ తరఫున ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాస్పిటల్ గుంటూరు నాకు తెలిసి భారతదేశంలోనే సౌత్ ఇండియాలో అయితే కంపల్సరీగా గవర్నమెంట్ సెక్టర్లో నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ ఉంటాం. ఈ హాస్పిటల్లో గుండె మార్పిడి జరుగుతాయి, కిడ్నీ మార్పిడి జరుగుతాయి. అలాగే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది 2016లో ఈ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, హెచ్ఓడీస్, ఇంతకుముందున్నట్టు హెచ్ఓడీస్, ప్రజెంట్లీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్న అనిల్ గారు కానీ, సూపరింటెండెంట్ గారు దుర్గాప్రసాద్ గారు కానీ, ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇచ్చే ప్రిన్సిపల్ సుందరాచారి గారు కానీ, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ని 2025లో ఉన్న జాయింట్స్ కంప్లీట్ చేయడం మూలంగా ప్రోగ్రామ్ కొంత హాల్ట్ ఇవ్వడం జరిగింది. కొత్తగా సూపరింటెండెంట్ గారు వచ్చి ఇంకొక ఆపరేషన్ థియేటర్ని మా కోసం ప్రత్యేకంగా రెడీ చేసి ఇస్తా ఉన్న తర్వాత అనిల్ గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ అండ్ ఉన్నతి ఫౌండేషన్, సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఎప్పుడు కూడా మేము కలిసి పనిచేయడానికి ముందుంటాము. ఈసారి ఇంకొక 100 మందికి ఫ్రీగా జాయింట్ రీప్లేస్మెంట్లు చేయడానికి కావాల్సినటువంటి జాయింట్ ఇంప్లాంట్స్ కానీ, వాడాల్సినటువంటి పల్సావాక్స్ కానీ, వాడేటటువంటి సిమెంట్లు కానీ, పేషెంట్కి కావాల్సినటువంటి అన్ని పరికరాలను ఒక 100 మంది కంటే ఇంచుమించుగా అన్ని ఖర్చులు పోల్చుకుంటే ఒక ₹1,00,00,000 దాకా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని సమకూర్చడానికి ఉన్నతి ఫౌండేషన్ ముందుకొచ్చాము. తప్పకుండా జాయింట్స్ ఈ 100 మందికి చేస్తాము. చేసిన తర్వాత ఇలాగే మళ్ళీ ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకొని ఎంతో సక్సెస్ స్టోరీస్ ఇవ్వడానికి ముందుగా వెళ్తాము. నేను ఒక్కడిగా చేయగలిగేది ఏమీ లేదు. సూపరింటెండెంట్ గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వారి యొక్క పర్యవేక్షణలో మేము అందరం పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడున్న పీజీలు, సిస్టర్స్, వార్డు బాయ్స్, ఆయమ్మలు వీళ్ళందరి సహకారం మాకు ఉంది. కాబట్టి వారందరూ హెల్ప్ తీసుకొని ఇంకా ముందు చాలా ఎక్కువ మందికి కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడానికి ముందుంటాము. అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపల్ గారికి కానీ, సూపరింటెండెంట్ గారికి కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ కానీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. 16 జనవరి ఫస్ట్ ఆపరేషను కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక హెల్త్ మినిస్టర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో టోటల్లీ రీప్లేస్మెంట్ చేసుకొని, బయటికి మనం ఎంత గొప్పగా చెప్పినా మనసుగా ఒక పేషెంట్కి చాలా భయంగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అనేటువంటి పరిస్థితి నుంచి ఆ రోజు ఆయన ధైర్యంగా ముందుకొచ్చి ఇవన్నీ నాకు ప్రజలు ఎలా తీసుకుంటున్నారో నేను అలాగే తీసుకుంటానన్న ఒక ధైర్యంతో ఆ రోజు ఆ సర్జరీ చేసి, వారు ఆ సర్జరీ అయిన తర్వాత తిరుమల కొండకి నాకు ఒక ఫోటో పెట్టారు. ఆపరేషన్ అయిపోయింది, నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, ఎంత హైట్ అని ఎక్కగలుగుతున్నాను. వారు ఇచ్చిన ఆ పుష్ వాళ్ళే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వారు ఆపరేషన్ అయిన మరుసటి రోజే చెప్పారు, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలో అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారు. అలాగే గుంటూరుకి 65 లక్షలు శాంక్షన్ చేశారు.